హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి డబుల్ కా మీఠా. ఈ డబుల్ కా మీఠాని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ డబుల్ కా మీఠాని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ డబుల్ కా మీఠాని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. మరి ఈ డబుల్ కా మీఠాని చాలా సింపుల్గా ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి 1/2 లీటర్ వరకు పాలను తీసుకోండి. ఇక్కడ చిక్కటి పాలను తీసుకుంటేనే మనకి డబుల్ కా మీఠాకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీనిని స్టవ్ పైన పెట్టేసి బాగా మరిగించండి. ఇప్పుడు ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ని తీసుకున్నానండి. వీటిని బ్రౌన్ కలర్ పార్ట్ ఏదైతే ఉంటుందో వీటిని ఇలా సైడ్స్ మొత్తం కట్ చేయండి. ఇక్కడ నేను బ్రెడ్ని అయితే ఒక ప్యాకెట్ వరకు తీసుకున్నానండి. ఈ విధంగా 4 సైడ్స్ని కట్ చేయండి. ఈ డబుల్ కా మీఠా అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా జ్యూసీగా. ఎప్పుడు ఈ రకంగా ట్రై చేయకపోతే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ విధంగా 4 వైపులా కూడా ఈ సైడ్స్ని కట్ చేయండి. ఈ విధంగా కట్ చేసుకొని బ్రౌన్ పార్ట్ ఏదైతే ఉంటుందో వాటిని ఈ విధంగా కట్ చేసుకొని వీటిని ఇలాగా మధ్యలోకి కట్ చేసి 4 పీసెస్ లాగా కట్ చేయండి. ఈ విధంగా అన్ని బ్రెడ్స్ని కూడా ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని తీసుకొని ఉంచుకోండి. ఇక్కడ మీరు బ్రౌన్ బ్రెడ్ ప్లేస్లో నార్మల్ బ్రెడ్ అయినా కూడా తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా అన్ని బ్రెడ్స్ని కూడా ఈ విధంగా స్లైసెస్ లాగా చేసుకొని రెడీగా ఉంచుకోండి. మీకు కావాలనుకుంటే కొద్దిసేపు ఎండలో అయినా పెట్టేసుకొని వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ఎండలో ఒక 5 నిమిషాలు పెట్టుకోవడం వల్ల మనకి ఇవి కొంచెం గట్టిపడడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేయకుండా మనకి డబుల్ కా మీఠా అనేది కూడా చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా అన్ని బ్రెడ్స్ని కూడా స్లైసెస్ లాగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ని పెట్టుకోండి. దానిలోకి ఆయిల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ, ఆయిల్ అనేది ఒకసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఈ విధంగా ఈ ప్యాన్లో ఎన్నైతే బ్రెడ్ స్లైసెస్ పడతాయో అన్నిటిని కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వీటిని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక వీటిని రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకొని తీసుకోండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేస్తే మాడిపోతుందండి. కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేయండి. ఒకవైపు పూర్తిగా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని రెండో వైపుకి ఇలా స్పూన్ తోటి ఇలా టర్న్ చేసుకొని తీసుకోండి. ఈ విధంగా రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, ఇలాగా మనకి చక్కని కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలానే మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని కూడా ఆయిల్లో వేసుకొని వీటిని కూడా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు మనకి ప్యాన్లో ఈ ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆ ఆయిల్ మొత్తాన్ని కూడా ఇలా టిష్యూ పేపర్ తోటి క్లీన్ చేసేసి తీసుకోండి. మీకు టిష్యూ పేపర్ అందుబాటులో లేకపోతే ప్యాన్ని వాష్ చేసుకొనైనా తీసుకొని ఉంచుకోవచ్చండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1.5 కప్ వరకు షుగర్ని వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న 1 ప్యాకెట్ బ్రెడ్కి 1.5 కప్ వరకు షుగర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. అలానే 1.5 కప్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. మనం ఎంతవరకు అయితే షుగర్ తీసుకుంటున్నామో సేమ్ క్వాంటిటీ తోటి వాటర్ని తీసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ షుగర్ అనేది కరిగేంత వరకు దీనిని బాగా కరిగించండి. మనకి షుగర్ అనేది పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ కరిగితే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి.
ఇది పూర్తిగా ఆప్షన్ మాత్రమే అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నింటిని కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా బ్రెడ్ స్లైసెస్ మొత్తాన్ని కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలపండి. ఈ బ్రెడ్ స్లైసెస్కి ఈ షుగర్ పాకమంతా పట్టేలాగా ఇలా ఒకసారి మెల్లగా కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని ఇలాగా టర్న్ చేసుకుంటూ ఉండండి. ఒక 2-3 నిమిషాలకి ఈ బ్రెడ్ స్లైసెస్ అనేవి మనకి సాఫ్ట్గా అయిపోతాయండి. ఈ విధంగా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత చూడండి, ఒకటి పట్టుకొని చూస్తే ఇలాగ సాఫ్ట్గా ఉడికిపోయినప్పుడు ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కాచి చల్లార్చిన పాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇలా మీగడతో సహా వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ పాలు మొత్తం దగ్గర పడేసి మనకి డబుల్ కా మీఠా అనేది దగ్గర పడేంత వరకు దీన్ని బాగా ఉడికించండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి పూర్తిగా ఇలాగా పాలు మొత్తం చిక్కగా అయిపోయి డబుల్ కా మీఠా అనేది దగ్గరకు వచ్చిన తర్వాత దీనిలోకి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడిని కూడా వేసుకోండి. అలాగే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా ఈ విధంగా నెయ్యిలో వేయించేసుకొని నెయ్యితో సహా దీనిలోకి వేసుకోండి. ఇలా నెయ్యితో సహా దీన్ని వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనకి ఇలా కొద్దిగా జ్యూసీగా ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎందుకంటే చల్లారిన తర్వాత గట్టి పడుతుంది కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే మనము స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే డబుల్ కా మీఠా అనేది రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన ఈ డబుల్ కా మీఠాని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా కానివ్వండి, అలానే చల్లారిన తర్వాత అయినా సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఎంతో జ్యూసీగా ఉండే డబుల్ కా మీఠా అనేది రెడీ అయింది. ఈ రెసిపీ కనుక మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.